ప్రైవేట్ బళ్ళు వద్దు, గవర్నమెంట్ బళ్లే ముద్దు. మీ పొల్లగాండ్లను సర్కార్ బళ్ళనే షరీక చేపియుర్రి. గవర్నమెంట్ బడికొచ్చే పొల్లగాండ్లకు బడి బట్టలు, కాపీలు, బొయ్యిలు, పాయితాపుల కాడ నుంచి అన్నీ ఇస్తున్నాం. చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని మైకుల ముంగట ఓ గొప్పలు చెప్పుకుంటారు సర్కార్ వాళ్ళు. కానీ బళ్ళల్లో పోయి చూస్తే గసొంటి పరిస్థితులు ఏడగానొస్తలేవు. కావాలంటే చూడుర్రి, సంగారెడ్డి జిల్లాలో కొందరు పొల్లగాండ్లు ఏం చేసారు. పుస్తకాలు చేత పట్టుకోవాల్సిన పొలగాలు పూనగాలు చూగిరు. బువ్వను కండ్లకద్దుకొని తినాల్సిన పిల్లలు బుల్లెట్ లెక్క రోడ్డు మీదకి వచ్చిర్రు. మరి పొలగాళ్ళకు ఎందుకింత కోపం వచ్చిందా అని అంటే, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ సర్కార్ హాస్టల్లా పొలగాళ్ళకు అంత అల్కతక్కువ తిండి పెడుతున్నాడు హాస్టల్ వాళ్ళు. ఇత్తుల బువ్వ, ఉడికి ఉడకని కూరలు, నీళ్ళ చారు, ముదిరిపోయిన కూరగాయలు, పురుగుల పప్పు, మెరిగల బువ్వ. అసలు మెనూ ప్రకారం వండి పెట్టకుండా వాళ్ళ సొంటి పెడుతున్నాడా. అట్లా బువ్వ సరిగా వండమని చెప్పుని సారు అని ఆర్డెన్ సారుకు చెప్పి ఈ హాస్టల్ ఉన్న తమ్ముళ్ళు బువ్వ పల్లెలు రోడ్డు మీద వారేసి నిజాంపేట నారాయణఖేడ్ రోడ్డు మీద ధర్నా చేసిర్రు. సర్కారు వాళ్ళు యాళ్ళకు బిల్లులు ఇస్తుంటే హాస్టల్ వార్డెన్ తాతి పరంగా జేబులు వేసుకోవడం మా సొంటి పెడుతుండు. వార్డెన్ డౌన్ అనుకుంటే అంగడి చేసి పడేసిర్రు. ఇక ముచ్చడికి వేసుకున్న పోలీసులు ఇంకా అధికారులు జట్న రానే వచ్చిర్రు. రేపటి సంది బువ్వ మంచిగా వండిపిస్తాం తమ్ముళ్ళారా జర నిమ్మలపడుర్రి అని బుదరకిస్తే అప్పుడు నిమ్మలపడరు. అయినా కోట్ల రూపాయలు చదువుల కోసమే ఖర్చు పెడుతున్నామని ఎచ్చులు కొట్టే సర్కారు వాళ్ళు ఇంకా అధికారులు ఈ హాస్టల్ మీద ఎందుకు కన్నేరు అని గరం అవుతుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక ఇది ఇట్లుందా, ఇటు ఉస్మానియా క్యాంపస్ లో ఇంకోలొల్లి. ఓ తల్లి క్యాంపస్ లో చదువుతున్న తన బిడ్డను చూసి పోదామని వచ్చిందట. పాపం అప్పటికే పొద్దుపోయింది. దీంతో ఇప్పుడేం పోతావులే అమ్మా, నాకానే ఉండమని చెప్పిందట చెల్లె. అదిన్న హాస్టల్ అధికారులు లేదు ఈమె ఈడెట్లుంటది, వెళ్ళిపోవాల్సిందే అని పట్టుబట్టిరట. సీన్ కట్ చేస్తే అద్దుమరాత్రి పెద్ద పంచాది. బిడ్డను చూస్తానికి వచ్చిన తల్లిని అద్దుమరాత్రి పోమంటే యాడిపోతుంది అని చెల్లెళ్ళంతా కూడి పెద్ద లొల్లి మోపు చేసిరు. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అదన్నట్లు తల్లిదండ్రులు పిల్లలను చూస్తానికి వస్తే ఉండటానికి సౌలభ్యం చేయాలి. అట్లనే వెళ్ళిపోమని ఆర్డర్ చేసిన డైరెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకుంటే ఊకునే ముచ్చటే లేదని లొల్లి చేస్తే పోలీసులు రంగంలో దిగి నచ్చజెప్పే ఉపాయం చేసిరాట. చూడాలి మరి ఏమవుతుందో.